నడిపింపు అనే అంశం గురించి కొన్ని వారాల నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు నేను మాట్లాడినటువంటి అంశము అంతరంగ సాక్ష్యము అనే అంశం మీద మాట్లాడాం. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు మనం నేర్చుకోవాలి. ఎందుకు ఇది ప్రాముఖ్యం అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మనము ఆయన యొక్క స్వరమును ఆలకించినట్టయితే కదా, శ్రద్ధతో మనం ఆయన స్వరాన్ని మనం ఆలకించినట్టయితే ఆయన మనలను అన్ని జనముల కంటే ఉన్నతమైన స్థలములో ఉంచుతానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. గమనించండి, దేవుని యొక్క చిత్తము తన బిడ్డల పట్ల ఏమై ఉన్నది అని. మనల్ని హెచ్చించాలని, మనల్ని ఉత్తీర్ణులుగా చేయాలని, మనల్ని పైవారిగా కానీ కింద వారిగా కాకుండా అప్పు ఇచ్చేవారిగా ఉండాలి కానీ అప్పు తీసుకునేవారిగా ఉండకూడదని, మనము తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదనేదే దేవుని యొక్క చిత్తము. నమ్మినట్టయితే హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది దేవుని యొక్క చిత్తం ప్రతి దేవుని నమ్ముకున్న బిడ్డ పట్ల. అయితే ఈ స్థలానికి రావాలంటే, ఈ స్థానంలోకి వచ్చి నేను దేవుడు ఏవైతే వాగ్దానం చేస్తున్నాడో అవి నేను అనుభవించాలంటే దానికి ఒక షరతు ఉంది. ఆ షరతు ఏంటి? ఆయన యొక్క స్వరమును నేను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు నేను గైకొని నడుచుకోవాలి అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. ఆయన స్వరమును వినాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ నడక ఏదైతే దేవునిలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ నడక ఏదైతుందో అది విశ్వాసముతో కూడినటువంటి నడక. విశ్వాసము లేకుండా మనం ముందుకి సాగలేం. అయితే వాక్యం ఏమంటుంది? విశ్వాసం ఎలాగొస్తుందంట? వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినాలి? ఆయన వాక్కు అంటాం, కానీ అది మూల భాషలోకి వెళ్ళి చూసినట్టయితే అది ఆయన స్వరము. ఎందుకంటే వాక్యానికి రెండు వాక్యాలు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి, లోగోస్, రేమా అని. లోగోస్ ఏమో దేవుడు మనకి ఇంతకు ముందే, ఇంతకు పూర్వమే తెలియపరిచినటువంటి చిత్తము. రేమా అనేది మనకి ప్రత్యేకముగా దేవుడు తెలియపరుస్తున్నటువంటి చిత్తము. విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు తెలియపరిచిన చిత్తము వింటూ ఉండగా దేవుడు మన పట్ల ప్రత్యేకించి ఉన్నటువంటి చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆ వాక్యము నేను ఎప్పుడైతే వినగలనో విశ్వాసం అనేది నా హృదయంలో సృష్టించబడుతుంది. కాబట్టి ఆయన స్వరము వినకుండా పరిశుద్ధాత్మ నడిపింపు మనము గ్రహించలేము. ఆయన స్వరము వినకుండా ఆయన్ని మనం వెంబడించలేము. అందుకే గమనించండి జనులారా, దేవుని స్వరము వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన స్వరమును విని మనం గ్రహించి ఆయన వాక్యానుసారంగా మనం నడవగలిగినట్టయితే ఖచ్చితముగా మన జీవితాల్లో మనము ఆయన యొక్క ఆశీర్వాదము, సమృద్ధి, సంతోషము, భాగ్యము మనము అనుభవించగలం. ఎందుకంటే అది మన పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తము. నమ్మినట్టయితే హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. కాబట్టి ఈ స్వరము వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే దేవుడు ఎలా నడిపిస్తాడు అనే అంశం గురించి మనము చదువుతూ ఉన్నాం, దాని గురించి గమనిస్తూ ఉన్నాం. ఇంతకుముందు నేను బోధించినటువంటి విషయం ఏమన్నాను? దేవుని ప్రాముఖ్యంగా మనల్ని నడిపించే విధానము మన అంతరంగ పురుషుల్లో సాక్ష్యము ద్వారా. The Spirit beareth witness with our spirit that we are the sons of God. మనము దేవుని కుమారులమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చినప్పుడు అది మనం ఇది దేవునిది అని తెలుసుకునే విధానం. అదేమంటాం? అంతరంగ సాక్ష్యము. ఇది ప్రాముఖ్యంగా ప్రధానముగా దేవుడు నడిపించే విధానం. రెండవది ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో దాన్ని అంతరంగ స్వరము అంటాం. ఇన్వర్డ్ వాయిస్. ఇన్వర్డ్ వాయిస్ అనేది
ఇన్వర్డ్ మ్యాన్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. పౌలు గారు ఈ అంతరంగ పురుషుడిని ఇన్వర్డ్ మ్యాన్ అని పిలిచాడు. ఇన్వర్డ్ మ్యాన్ అంటే అంతరంగ పురుషుడు. మరి పేతురేమో హిడెన్ మ్యాన్ ఆఫ్ ద హార్ట్ అన్నాడు. ఆ హృదయంలో ఉన్న మరుగైన పురుషుడు అని. మరుగైన పురుషుడు, చూసారా? కాబట్టి ఈ హిడెన్ మ్యాన్ ఆఫ్ ద హార్ట్ అయినా ఈ ఇన్వర్డ్ మ్యాన్ ఏదైతే అంతరంగ పురుషుడు ఉన్నాడో, ఎలాగైతే మన బాహ్య పురుషునికి స్వరం ఉందో అంతరంగ పురుషునికి కూడా ఒక స్వరం ఉంది. ఈ స్వరాన్ని మనం ఇంగ్లీష్లో కాన్షియన్స్ అంటాం, తెలుగులో మనస్సాక్షి. మనస్సాక్షి అంటాం. గమనించండి, మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనస్సాక్షి అనేది ఏంటి? మన అంతరంగ పురుషునికి ఉన్నటువంటి స్వరము. ఈ స్వరము వినడము చాలా, గమనించడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దాని ద్వారా మనము దేవుని యొక్క నడిపింపుని గ్రహించగలము. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి 1 యోహాను 3వ అధ్యాయము 21వ వచనానికి వెళ్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. గమనించండి, మన హృదయము అని ఉంది కదండి. ఇఫ్ ఆ హార్ట్ కండెమ్ అస్ నాట్, అదే యాంప్లిఫైడ్ బైబిల్లో చదివినట్టయితే ఏమని తెలుసా? హార్ట్కి బదులు ఇంకో పదం వాడబడ్డది, కాన్షియన్స్. నీ హార్ట్ యొక్క స్వరము నీ మనస్సాక్షి. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? నీ యొక్క హృదయము దోషారోపణ చేయనట్లయితే అప్పుడు నీకు దేవుని ఎదుట ధైర్యము కలుగును, ధైర్యముగా వెళ్ళగలవు. గమనించండి, మనము ప్రతి ఒక్కరికి కూడా ఈ కాన్షియన్స్ అనేది తెలుసు. ఎందుకంటే వినండి, అనేక సార్లు మనము ఏదో చెయ్యాలి లేకపోతే చెప్పాలి అని అనుకుని చేయబోయేటప్పుడు మనకు లోపల వద్దు అన్న స్వరం వినపడదు, కానీ ఆ చెక్ అంటారు చూసారా, అది అనిపిస్తుంది. అనుభవించారా? ఎవరైనా అనుభవించారా లేదా? అందరికీ తెలుసు. అదేంటి? అది స్వరము కాదు, కానీ అది సాక్ష్యం. అది అంతరంగ పురుషుని యొక్క స్వరం. కానీ అనేక సార్లు మనం ఏం చేస్తాం? దాన్ని ఒత్తేసి మనం ఏది అనుకుంటున్నామో అది చేస్తాం. ఎప్పుడైతే అలా చేస్తామో దోషారోపణ కలుగుతుంది. అందుకే మనకి హృదయంలో గిల్టీ అనే పదం తెలుసు కదా. గిల్టీ అంటే సరే, గిల్టీ అనే పదం మీ అందరికీ తెలుసు. గిల్ట్ ఫీల్ అయ్యి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంగా ప్రార్థన చేయడం అసాధ్యం అవుద్ది. మాట్లాడిన అవునా కాదా? మన మనస్సుతో దాన్ని ఎంత నొక్కి పెట్టాలన్నా, దాన్ని ఎంత జస్టిఫై చేయాలనుకున్నా, అది కాదు, ఇది కరెక్ట్, నేను చేసింది కరెక్ట్ అని నన్ను నేను ఒప్పించుకోవాలని ప్రయత్నం చేసిన నా హృదయం మట్టుకు నన్ను దోషునిగానే ఆరోపిస్తూ ఉంటుంది. అవునా అవునా కాదా? చెప్పండి. హల్లెలూయా. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడావని నీ హృదయంలో నీకు దోషారోపణ జరుగుతుంది. కానీ నీ మనసు ఏమంటుంది? కాదు, అది మంచిదే, నువ్వు అబద్ధం ఆడకపోయింటే వాడికి నష్టమయ్యేది, వీడికి ఇది నష్టమయ్యేది, కాబట్టి ఈ సమయంలో అబద్ధం ఆడడమే మంచిది అని నీ మనసు అంటుంది. నువ్వు ఎంత అది ఒప్పించుకోవాలని ప్రయత్నం చేసినా లోపల మటుకు వాడు దోషారోపణ చేస్తానే ఉంటాడు. అర్థమైంది మీకు? కాబట్టి ఇది మనస్సుకు సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. మీరు అనొచ్చు, మరి ఈ విధంగా ఎలా మాట్లాడతాడండి దేవుడు మనతో అంటే, సామెతల గ్రంథం 20:27లో ఏమనుందంటే, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్, సర్చింగ్ ఆల్ ద ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద బెల్లీ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. చూసారా? యెహోవా పెట్టిన దీపము ఏదండి? నరుని ఆత్మ. అర్థమవుతుంది మీ అందరికీ? ఆమేన్ చెప్పండి. అయితే మీ ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపము దేనికి సాదృశ్యము? వెలుతురు, ప్రత్యక్షత. కాబట్టి దేవుడు, ఆత్మయున్న దేవుడు మీతో ఎక్కడ సంభాషిస్తాడు? మీ మనస్సుతో కాదు, మీ ఆత్మతో సంభాషిస్తాడు.
ఆయన మీకు ఏమి తెలియపరచాలనుకుంటున్నాడో ఆ తెలియపరచడాన్నే మనం ఏమంటాం, ప్రత్యక్షత అంటాం, లేకపోతే లైట్, ఇల్యూమినేషన్ అంటాం. ఈ ప్రత్యక్షత, ఈ యొక్క వెలుతురు అని ఎక్కడ కలుగుతుంది నీకు? నీ యొక్క ఆత్మలో. ఈ ఆత్మ పురుషునికి స్వరం ఉంది. ఆ స్వరాన్ని మనం మనస్సాక్షను, ఈ తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని అందుకున్నటువంటి, పొందినటువంటి ఈ యొక్క వెలుతురిని మన మనసుకి కమ్యూనికేట్ చేసే విధానము మన మనస్సాక్షి. కాబట్టి ఏమంటున్నాము, మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మన జీవితాల్లో. ఇది విందాం. ఇంకా మనస్సాక్షి ద్వారా కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ ఒక్క విధానంలోనే కాదు, దీని ద్వారా కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇది ప్రాముఖ్యంగా నడిపించే విధానం కాదు, కానీ రెండవ విధానము దేవుడు నడిపించేది. సరే, అయితే ఏమంటున్నాడు, నాకు దోషారోపణ కానీ కలిగితే నాకు దేవుని ఎదుట ధైర్యం ఉండదు అంటాడు. అంటే నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత సంఘానికి వెళ్ళినా, ఎంత ఆరాధించినా దేవుణ్ణి, లోపల ఒక వెలితి ఉంటుంది, అనుమానం ఉంటుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు జవాబు ఇచ్చాడు అనే ఆ ధైర్యము మనకి ఏర్పడదు. ఎందుకో తెలుసా? ఆ ధైర్యం వచ్చింది కాబట్టి. వినండి, ఎప్పుడైతే నీకు ధైర్యం ఉండదో, దాని ఇంగ్లీష్లో ఒక పదం వాడాడు. ధైర్యం అంటే ఇక్కడ ఇంగ్లీష్లో వాడిన పదం కాన్ఫిడెన్స్ అని ఉంది. కాన్ఫిడెన్స్ అంటే ఒక రకమైనటువంటి నిబ్బరం, నాకు తెలుసు అవుతుంది అనేటువంటిది, ఉట్టి ధైర్యం కాదు. సో ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనము? దోషారోపణ కానీ ఉంటే ఆ నిబ్బరము అయినటువంటి ధైర్యము మనం కోల్పోతాం. విశ్వాసం అంటే ఏంటండి? కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దేవుని యందు ధైర్యం, నిబ్బరము. సాతాను యొక్క పన్నాగం ఏంటో తెలుసా? ఏ విధంగానైనా సరే మిమ్మల్ని ఆకట్టి, వాడి వలలో మిమ్మల్ని పట్టి, ఆ ధైర్యము, ఆ నిబ్బరాన్ని దోచుకొని మీ హృదయంలో అనుమానాన్ని కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అనుమానం ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో మనం దేవుని నుంచి ఏమీ కూడా పొందలేము. ఆమెన్. ఏది పొందినా విశ్వాసము ద్వారానే పొందగలం. విశ్వాసం అనేది దేవుని యందు ఉన్నటువంటి నిబ్బరము, ధైర్యము. ఇది వాక్యము ద్వారానే కలుగుతుంది తప్ప ఇంకా మరి ఏ విధంగా కూడా కలగదు. కాబట్టి మన సాతాను యొక్క విధానం ఏంటండి? మన విశ్వాసములో మనల్ని కదిలించాలని, మనల్ని అధైర్యపరచాలని, మనల్ని దేవుని నుంచి దూరము చేయాలని ఈ ప్రణాళిక వాడు వేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మనము చేయకూడదు అని మనలో అనిపించినప్పుడు, లేకపోతే చెయ్యాలి అని అనిపించినప్పుడు, చూడండి, ఒక్కోసారి చాలామంది సాక్ష్యం చెప్తారు. నేను బస్సులో వెళ్తున్నప్పుడు, ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడండి, నాకు తెలియకుండా లోపల నుంచి ఆయనకి సాక్ష్యం చెప్పు అని అనిపిస్తున్నాడు, కానీ ధైర్యం సరిపోక చెప్పం. బస్సు దిగిపోయిన తర్వాత, ఏరోప్లేన్ దిగిపోయిన తర్వాత అయ్యో చెప్పాల్సి ఉంది అని అప్పుడేమవుతుంది, ఒక రకమైన ఆరోపణ జరుగుతూ ఉంటుంది. అయ్యో దేవునికి నేను లోపడలేదే అని బాధపడుతూ ఉంటాం. అనుభవించారు ఎవరన్నా? తెలుసు కదా మీకు నేను చెప్పేదేంటో. ఇలాంటి లోతైనటువంటి లోన జరిగే అనుభవం గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా దేవుడు నడిపించే విధానానికి విరుద్ధంగా నడిచినప్పుడు దోషారోపణ జరుగుతుంది. గమనించండి, ఒక్కోసారి మనం చేసే విషయాలు లోకానికి కానీ మనతో ఉన్న వారికి అది తప్పుగా కనపడదు, మన మనస్సుకు కూడా తప్పు ఉండదు, కానీ చేసినప్పుడు మన హృదయము ఆరోపిస్తుంది, దోషంని ఆరోపిస్తుంది. కాబట్టి మన మనస్సును బట్టి కానీ, మనుషులు నడిపించే విధానాన్ని బట్టి కానీ నడవకూడదు. మనము దేవుడు నడిపించే విధానంలోనే నడవాలి. ఆమెన్.
అద్భుతమైన రీతిలో తను ఆశించిన విధంగా తన హృదయవాంఛను తీర్చినటువంటి దేవుని యొక్క కార్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నారు. మరి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సహోదరు పనిచేస్తున్నారు. మరి నిజామాబాద్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరికి కూడా సికింద్రాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. కానీ మరి మన ఆరాధనలో ట్రాన్స్ఫర్స్ ఎవరైతే మరి ఏ విధమైన ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నా కూడా దేవుడు వారి హృదయవాంఛను తీరుస్తున్నారు అనే మాటను విడుదల చేసినప్పుడు తన స్నేహితురాలు మన ఆరాధనలో ఉండి తన కొరకు ఆ మాటను పొందుకున్నారు. తర్వాత తనకెళ్ళి ఫోన్ చేసి చెప్పినప్పుడు నీ పక్షంగా నేను ఈ మాటను పొందుకున్నాను, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పినప్పుడు సహోదరు ఎంతగానో సంతోషించారు. తర్వాత ఆరాధనకు మన మధ్యలో ఉన్నప్పుడు ఒక విత్తనాన్ని కూడా మరి నాటడం జరిగింది. మరి అద్భుతమైన రీతిలో మరి ఎన్నడూ లేని విధముగా మరి మొదటిసారిగా తన ఆశించిన విధముగా ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తనకి ట్రాన్స్ఫర్ జరిగింది. ఇది కేవలం దేవుని కార్యముగా సహోదరు మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మనం ధైర్యంగా ముందుకు సాగాలంటే, మనం విశ్వాసంలో బలపడాలంటే దోషారోపణ లేకుండా ఉండే స్థితిలో బ్రతకాలి. అందుకే గుడ్ కాన్షియన్స్ అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారై ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పౌలు ఎవరైతే దైవభక్తుడైన పౌలు ఎవరైతే చాలా నూతన నిబంధనలో 2/3 రాశాడు, 2/3 ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ రాసినటువంటి ఆ పౌలు భక్తుడు ఈ గుడ్ కాన్షియన్స్ గురించి, మంచి మనస్సాక్షి గురించి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది ఎంత ప్రాముఖ్యమైందో మనం తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు మతములో పడి దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చినటువంటి మరి ఉంచినటువంటి మన వాగ్దాన దేశాన్ని పొందలేక, అనుభవించలేక మరి చాలా కష్టాల్లో ముందుకు సాగుతూ నిజంగా దేవుని అనుభవించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ మనస్సాక్షి విషయంలో వారు జాగ్రత్త పట్టడం లేదు. కాబట్టి కొన్ని వచనాలు చూద్దాం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో. మొట్టమొదటిగా మరి అపోస్తల కార్యం 23వ అధ్యాయము మరి మొదటి వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకొంటిని అని చెప్పాను. పౌలు ఏమంటున్నాడు? ఆ కౌన్సిల్ అంటే సన్హెడ్రిన్ ముందు నిలబడి నేను మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకుంటే. చూసారా, దేవుని ఎదుట నేను మంచి మనస్సాక్షి కలిగి నడుస్తున్నాను అంటాడు. హల్లెలూయా. మంచి మనస్సాక్షి అంటే దోషారోపణ లేనటువంటి మనస్సాక్షి ఉండాలి. అంటే దేవుని యందు ముందు నిలబడ్డప్పుడు నేను పాపము లేని వాడనని కాదు, కానీ బ్లేమ్లెస్, సిన్లెస్కి బ్లేమ్లెస్కి చాలా తేడా ఉంది. పాపం లేనితనము, నింద లేనితనము. అది చూడండి, దోషారోపణ లేనితనం అంటే నింద లేనటువంటి స్థానం, నింద మోపలేనటువంటి స్థానం. ప్రభువా, నేను నీ ముందు నిలబడ్డప్పుడు మంచి మనస్సాక్షితో నిలబడగలుగుతున్నాను అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఈ మంచి మనస్సాక్షి ఉండాలంటే ఏం చేస్తున్నాడో గమనించండి. ఇక్కడ 24వ అధ్యాయము 16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండడానికి నేనేం చేస్తున్నాను? అభ్యాసము చేస్తున్నాను. అంటే కృషి చేస్తున్నాడు అనమాట. ఆమేన్. మంచి మనస్సాక్షి ఉండాలంటే, నాకు మంచి మనస్సాక్షి కావాలంటే అయిపోదు. మంచి మనస్సాక్షి ఉండాలంటే కృషి అవసరం. ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ బైబిల్లో ఇలా రాయబడింది, చూడండి, గమనించండి. దేర్ఫోర్ I always exercise and discipline myself. నేను ఏం చేస్తున్నాను? కృషి చేసి క్రమశిక్షణలో నేను జీవిస్తున్నాను. ఏమంటున్నాడు వినండి ఇక్కడ. మార్టిఫైయింగ్ మై బాడీ, నా శరీరాన్ని నేను త్యజించి అంట. ఓకే, అది తర్వాత డెడనింగ్ మై కార్నల్ ఎఫెక్షన్స్, నా శరీరంలో వచ్చేటువంటి ఇచ్చలను నేను కాదు అని చెప్పి, bodily appetites and worldly desires. హల్లెలూయా. నాకు నా శరీరంలో వచ్చేటువంటి ఇచ్చలు, కోరికలు ఏవైతే శరీర సంబంధమై ఉన్నాయో, ఏవైతే నన్ను పాపములో పడేయడానికి వస్తున్నాయో, వాటన్నిటి నుంచి నేను దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నేను కృషిస్తున్నాను. నేను ఒక డిసైపుల్ అంటే శిష్యుడిగా ఉండడానికి, యేసు ప్రభు యొక్క శిష్యునిగా ఉండాలి. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇది చెయ్యు, ఇది చేయకు.
అది చెయ్యు, అది చేయొద్దు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు అని ఎక్కడ రాయటం లేదు. నూతన నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానం, ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తానన్నాడు. ఆమేన్. మనం ఇప్పుడు ఉన్నటువంటి నిబంధన ఎటువంటిది? మరి లా అంటే ధర్మశాస్త్రము సంబంధించింది కాదు. ధర్మశాస్త్రం ఏమంటుంది? ఇది చేయాలి, ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇది తినకూడదు, అది తాగొద్దు అని అన్ని ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో అన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అది మనంతట మనము చేయలేము. అందుకే ధర్మశాస్త్రం ద్వారా ఎవడూ రక్షించబడలేడు. కాబట్టి యేసు ప్రభు వచ్చాడు, మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఆ ధర్మశాస్త్రము చూసి ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఆయనకు ముందే తెలుసు. కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, దాంట్లో పాల్గొవద్దు అని ఒక వ్యక్తి నీకు చెప్పాల్సిన అవసరత లేదు. నీ మనస్సాక్షే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఏమంటున్నాడు పౌలు ఇంకో దగ్గర? ఎవడు కూడా నేనేమి తింటున్నానో దాని నిమిత్తం నన్ను విమర్శించకూడదు అన్నాడు. ఎందుకు? నేను నీకు లెక్కప్ప చెప్పటం లేదు, నేను నా దేవునికి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి నా మనస్సాక్షికి అది తప్పు అయితే మీరందరూ రైట్ అయినా నేను చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. కాబట్టి ఒక ప్రభుత్వం ఒక చట్టాన్ని మరి తయారు చేసి ఇది కరెక్ట్ అన్నారు అనుకోండి. ఇప్పుడేమన్నారు? మగవాడిని వివాహం చేసుకోవచ్చని చట్టము స్థాపించబడ్డది. స్త్రీలను వివాహం చేసుకోవచ్చని చట్టము స్థాపించబడ్డది. మరి చూస్తున్నట్టయితే లోకము మారిపోతుంది. వాషింగ్టన్లో మారువానా లీగల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఎలా మారుతుంది? అది ప్రభుత్వం అది కరెక్ట్ అన్నందుకు నేను చేయవచ్చా? నా మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాబట్టి మనిషి ఏమన్నా సరే దేవుడు నాతో ఏమంటున్నాడు నేను ఎలా తెలుసుకోవాలి? వాక్యము గమనిస్తూ ఉండగా నా మనస్సాక్షి నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? నేను కృషిస్తున్నాను, నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. నాకు వచ్చేటువంటి ఈ యొక్క శోధనలు, నా శరీరేచ్ఛలు, నా మనస్సులో వచ్చే తలంపులు, వీటన్నిటినీ కూడా నేను అనగదొక్కుతున్నాను. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు కూడా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాడినై ఉండడానికి. హల్లెలూయా. మనుషులు హర్షించడానికి కాదు, మనుషులు ఎంత గొప్ప భక్తుడు అని పలకడానికి కాదు, కానీ నేను దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నాకు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. లోకమంతా నన్ను హర్షించిన దేవుడు నన్ను దూషించవచ్చు. ఏమన్నాడు యేసయ్య? నువ్వు వచ్చి నా ముందు నిలబడి, అయ్యా నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, నేను ప్రవచనాలు చెప్పాను, నేను అద్భుతాలు చేశాను అని నువ్వు చెప్తే నువ్వు ఎవడువో నాకు తెలియదు అంటాడంట దేవుడు. ఎందుకు? మనుషులు నిన్ను హర్షించారు. నీ మనస్సాక్షికి విరుద్ధంగా నువ్వు నడిచావు. దేవుడు వద్దు అంటే నువ్వు వెళ్ళావు, దేవుడు చేయొద్దంటే నువ్వు చేసావు, పలకొద్దంటే పలికావు. అందుకే నీకు దోషారోపణ. ఆ దోషారోపణని నువ్వు కప్పుకోవడానికి నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తావు. ఉదాహరణకి ఒక్కోసారి ఒకడు దోచేశాడు అనుకోండి, ఒకరికి అన్యాయం చేసి లేకపోతే ఒక లంచము తీసుకొని తప్పుడు మార్గాల్లో చాలా డబ్బు సంపాదించాడు. వాడి మనస్సాక్షి, దేవుడు నమ్ముకున్న బిడ్డల గురించి మాట్లాడుతున్నాను, వాడి మనస్సాక్షి ఏమంటది? దోషము, దోషివి, నువ్వు దోషివి, నువ్వు దోషివి అంటది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? లేకపోతే జనులేమని ఉంటుంది? పర్లేదయ్యా, అందరూ చేస్తారు కదా, నా స్థలంలో ఇంకోటి ఉంటే వాడు చేసేవాడు కదా, నేను ఇలా చేసినందుకే వాడు బాగుపడ్డాడు కదా అని నీ మనసు నీకు చెప్తున్నా, నీ హృదయం ఏమంటుంది? నువ్వు దోషివి అంటది. ఈ దోషముని కప్పుకోవడానికి ఏం చేస్తాడు తెలుసా? వాడు సంఘానికి వస్తాడు, వచ్చి దశమ భాగమే కాదయ్యా నేను 40% దేవునికి ఇస్తానంటాడు. దేవునికి నీ డబ్బు కావాలా? నీ హృదయం కావాలి. నువ్వు 50% కాదు 100% ఇచ్చినా నీ దోషం అది కప్పలేదు, అది కడగలేదు.
మంచి మనస్సాక్షి లేకపోతే నీవు దేవుని చేత నడిపించబడడం అసాధ్యం. హల్లెలూయా. మంచి మనస్సాక్షి, అందుకే ఇది ఎంత ప్రాముఖ్యమైందో గమనించండి. ఎందుకంటే ఇది దేవుడు మనల్ని నడిపించే విధానం కాబట్టే పౌలు ఏం చేస్తున్నాడు, నేను కృషిస్తున్నాను అంటున్నాడు. నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను, అన్ని విషయాల్లో నేను జాగ్రత్త పడుతున్నాను. దేనికి? మంచి మనస్సాక్షి కలిగిన వాడనే ఉండడానికి. హల్లెలూయా. మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకి దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.